ప్రభువునందు మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు, దైవాశిస్సులు. ఈరోజు ధ్యానము నిమిత్తముగా పౌలు రాసినటువంటి మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము చివరి వచనమును మనం చదువుకున్నాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. ఈ ఉదయకాలమున ప్రభా, ఈ వాక్యమును మేము విని నేర్చుకొని అన్వయించుకోవడానికి మాకు కృప చూపండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును నాకు మా అందరికీ ఇవ్వండి. ప్రభా, నీ పరిశుద్ధాత్మ అభిషేకము చేత ఈ ఉదయకాలమున మమ్మల్ని దర్శించి ఈ దినమంతే మా మీద ఆశీర్వాదకరముగా దాటిపోయాం. యేసునామమున ప్రార్థించండి, వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ ఉదయకాలము ధ్యానముగా మనం చదువుకున్నటువంటి మాటలో శ్రేష్టమైనది ప్రేమయే అని ప్రభు అయిన యేసు మాట్లాడుతున్నాడు. అసలు దేవుడు ప్రేమ అనేటటువంటి ఈ కాన్సెప్ట్కి ఇచ్చినటువంటి ఈ ప్రయారిటీ, ఈ ప్రత్యేకత ఏంటి అంటే, బైబిల్ గ్రంథము చాలా స్పష్టముగా మాట్లాడుతున్నది. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమై ఉన్నాడట? ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అన్నప్పుడు ప్రేమగా దేవుడు ఏం చేశాడు? ఈరోజు ఈ భూమి మీద ఉన్న మనుషులకు సకల సౌకర్యాలను సృష్టించింది దేవుడే. ఇంకోటి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? చాలామంది దేవుని పిల్లలుగా ఉన్నవారు, దేవుని సేవకులైన వారు చెప్తున్నటువంటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే, ఇంకొంత ముందుకెళ్తే చెప్తారు, సిలువ మరణము పొందునంతగా ప్రేమించాడు. ఎక్కడ, ఎలా ప్రేమించాడు? ఒక సందర్భం చెప్తాను పిల్లారా. యేసు ప్రభుల వారు తన పరిచర్యను ప్రారంభించిన కొన్ని నాళ్లలో యూదా ఇస్కరియోతు బరబ్బా అనేటటువంటి దొంగ ఉంటారు. బరబ్బా రోమా రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఒక సందర్భంలో వీరు కలిసినప్పుడు అంటాడు, అయ్యా, మీరు నేను ఒకదాని కొరకే పోరాటం చేస్తున్నాము. అదేంటంటే యూదులకు రాజ్యము కావాలని. నాకు బలం ఉంది, మీ దగ్గర జ్ఞానం ఉన్నది. మీరు నేను కలిస్తే ఈ ప్రభుత్వాన్ని దించేసి మన ప్రభుత్వం, మనమే రాజులం కావచ్చు అని. అప్పుడు యేసు ప్రభుల వారు అంటారు, నాయనా, నీవు స్థాపించాలనుకున్న రాజ్యము వేరు, నేను స్థాపించాలనుకున్న రాజ్యం వేరు. అవసరమైతే నీ కొరకు మరణిస్తాను కానీ నేను ఇలా చేయను అని మాట్లాడతాడు. అయితే ఈ మాట ఎందుకు చెప్పానంటే, శిలువ మరణము పొందినంతగా ప్రేమించాడు కదా. యేసుతో పాటు శిలువ వేయబడ్డప్పుడు ఆ ఇద్దరు దొంగలు కూడా అంటారు, నీకు ఈ మరణము సరి అయినది కాదు. ఎందుకంటే రోమా ప్రభుత్వమే చెప్పింది. ఆయన యందు పిలాతు అంటాడు, ఆయన యందు ఏ నేరము మాకు కనబడలేదు, శిక్షించడానికి ఏ నేరము లేదని అప్పటి గవర్నమెంటే చెప్పింది. కానీ యేసు ప్రభుల వారు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడిన తర్వాత అతనికి బదులుగా ఆ సమాజము కోరుకున్నట్టు బరబ్బాను విడుదల చేసినప్పుడు బరబ్బా అడుగుతాడు, ఎందుకు నన్ను విడుదల చేస్తున్నారంటే, నీ కొరకు నజరేయుడైన యేసు సిలువ వేయబడ్డాడు. బరబ్బాకు గుర్తొస్తుంది, ఒక దినముని ఇలాగ అన్నాడు కదని పరిగెత్తుకుంటూ యేసు దగ్గరికి వెళ్తాడు. ప్రియులారా, దేవుడి ప్రేమ నీ కొరకు నా కొరకు మరణించింది. ఈ కాలంలో ప్రేమ అనేది చూస్తున్నాం. ప్రేమకు చాలా విలువలతో కూడుకున్నది. కానీ ఈరోజు మనమున్న సమాజంలో ప్రేమ ఎలాగున్నది? చాలామంది అంటారు, తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ఎన్నో రకాల ప్రేమలు ఉన్నవి. అయితే నిజంగానే ఈ ప్రేమ ఎలాగున్నది? ఈరోజు ప్రేమలో దేవుడి కుటుంబంలో ముఖ్యంగా గమనించండి, నేను ఎప్పుడు సంఘమును గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారిని గురించి. ఈరోజు
సంఘాల్లో కూడా దేవుని ప్రేమ అంతరించిపోయింది. దేవుని ప్రేమ, విశ్వాసుల్లో ప్రేమకు మేము యేసు లాగా ప్రేమిస్తామని చెప్పబడేటటువంటి క్రైస్తవులు అనబడిన వారిలో కూడా ప్రేమ అంతరించిపోయింది, తగ్గిపోయింది. బైబిల్ గ్రంథం కానీ మన విశ్వాస జీవితం కానీ ప్రమాణమైన ఏకైక వాక్యం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎక్కడ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే దాంట్లో మనం ప్రేమ కలిగి ఉన్నాం. ప్రియులారా, ఈరోజున్న ప్రేమలో, మనిషి ప్రేమలో స్వార్థం ఉన్నది. ఎవరు చూసినా కూడా నాకేంటి, నాకేమొస్తుంది, నేనేంటి అనే పరిస్థితిలో ఉన్నారే తప్ప నిజంగా దేవుడు నాకు తన ప్రేమతో ఎన్నో ఇచ్చాడు, మనం ఇస్తామనేది లేదు. నువ్వు నిజాయితీగా నిజంగా ప్రేమ కలిగి ఉన్నాను, అక్కడ వారి స్వార్థము పనిచేస్తుందే కానీ దేవుడి ప్రేమ కనబడట్లేదు. దేవుడు అన్నాడు, నీవు నమ్మిన ఎడల. ఏం నమ్మాలి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడని నమ్మామా? నిజంగానే దేవుడు ప్రేమ ఉన్నాడు అని నమ్మితే, ఆ ప్రేమ అయి ఉన్న దేవుని నువ్వు నమ్మితే, ఆ ప్రేమ అయి ఉన్న దేవుడు నిజంగా నీ జీవితంలో కనుక ఉండి ఉంటే, ఆ దేవుణ్ణి, ఆ ప్రేమ కలిగిన దేవుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించుకొని ఉంటే, నీలో స్వార్థం లేదు, నీలో ద్వేషం లేదు, నీలో కపటము లేదు. అందుకే పౌలు భక్తుడు రాశాడు ఏమని? ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ గర్వపడదు. నిన్ను ప్రేమించిన వాడు నీకు ఎంత అన్యాయం చేసినా సహిస్తుంది, బదులు తీర్చుకోదు. కానీ ఈ కాలం ఎలాగుందంటే, ప్రకటనా గ్రంథంలో చెప్పబడినట్టు అన్యాయము చేయవాడు అన్యాయమే చేయను, వాడు అన్యాయమే చేస్తాడు అనుంది, చేస్తున్నాడు కూడా. ప్రియులారా, అందుకే యేసుప్రభు వారు సువార్తలో ఒక మాట అన్నారు, పాము వలె వివేకము కలిగి ఉండాలి, నమ్మాలి. ఎవరిని నమ్మాలి? ఈరోజు యావత్ క్రైస్తవ సంఘానికి జరుగుతున్నటువంటి బోధలో ఇదొకటి. ఏమనంటే, ప్రేమించండి, ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? యేసు ప్రభుల వారు ఎప్పుడు కూడా కోపపడ్డ సందర్భం లేదు కనుక మనమందరం ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తున్నారు. నిజంగానే ప్రేమ కలిగి ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ ప్రేమ లేదు. వివేకము కలిగి ఉండాలని ఎందుకన్నాడంటే యేసుప్రభుల వారు, ఈ లోకంలో, ఈ సమాజంలో అనేక మంది అనేక రకాలుగా మోసపుచ్చేవారు, మోసపూరితమైన వారు ఉన్నారు గనుక వివేకము కలిగి ఉండండి అన్నాడు. ప్రియులారా, దేవుని ప్రేమను మాత్రమే చూపించండి. ఈ లోక ప్రేమలు వ్యర్థం. ఈ లోకంలో ఉన్నదంతా ఏమని చెప్పాడు? శరీరాశ, నేత్రాశ, జీవపురంభం. ఆశే. ఈ జీవితం ఆశకు, అవసరానికి మధ్య జరుగుతున్న పోరాటం అని అంటారు ఈ సమాజంలో. కానీ క్రైస్తవుడి పోరాటం ఏంటి? ఈరోజు దేవుని పిల్లలుగా నీ పోరాటం, నా పోరాటం ఏమైంది? మనమేం పోరాటం చేస్తున్నాం ఈరోజు? ఏంటి పోరాటం? ప్రియులారా, మనము చేసే పోరాటం యేసన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలాగా చూసుకుంటున్నావు అలాగే ప్రేమించాలి. నీకెవడైనా అన్యాయం చేస్తే వాడి కొరకు ప్రార్థన చేయమన్నాడు, ప్రతీకారం తెచ్చుకోమని. ఇంకొక చిన్న విషయం చెప్తాను. ప్రేమ అనేది ఈ కాలంలో విభిన్న అర్థాలతో కూడినటువంటి ఇదిగా నడుస్తుంది. ప్రియులారా, మన కుటుంబంలో ప్రేమ కలిగి ఉండాలి. భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య ప్రేమ కలిగి ఉండాలి. మన పిల్లలకు ఇతరుల ఎడల ఎలాగుండాలో చిన్నప్పటి నుంచి చెప్పి పెంచాలి. ఎందుకంటే దేవుడి ప్రేమ అనేది ఉన్నవాడు దేవునిలాగే ఆలోచిస్తాడు, దేవునితో కలిసి ఉండాలనుకుంటాడు. కానీ దేవుని ప్రేమ అనేది ఎవరిలోనైతే లేదో యేసు ప్రభువుకు ఇబ్బందిగా మారుతున్నారు. అందుకే యేసు ప్రభువు వారు ఒక మాట అన్నారు,
నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా ఈ గాయములు నాకు తగిలినవి. ప్రియులారా, ఒక మాట ఆలోచించండి. మనం ప్రేమించిన వారింటికి మనం వెళితే గాయం కావాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకు, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. అమ్మాయి వాళ్ళ ఇంటికో అబ్బాయి వాళ్ళ ఇంటికో ఇష్టం, వాళ్ళ కుటుంబాలకు ఇష్టం లేకుండా అవతలి వారు ఎవరు వెళ్ళినా గొడవ జరుగుతుంది. కానీ ఈయనేమంటున్నాడంటే, నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా, వీళ్ళే ఆయనను ప్రేమించారు, వాళ్ళే రా ప్రభు అని తీసుకొచ్చారు, వాళ్ళే గాయపరుస్తున్నారు అంటున్నారు. చాలా బాధాకరం. ఎందుకంటే యేసు ప్రభువును మనమే ఒప్పుకున్నాం నా సొంత రక్షకుడు అని. ప్రభువా, నా హృదయంలోనికి రమ్మని మనమే ఆహ్వానించాం. కానీ ఈరోజు అక్కడ యేసు ప్రభుల వారు గాయపరచబడుతున్నారు. ఎందుకు గాయపరచబడుతున్నారు? నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ బిహేవియర్ అన్నీ దేవునికి ఆయాసకరంగా ఉన్నాయి. నువ్వు ప్రేమగా పిలిచి తెచ్చి నీ హృదయంలోనికి ఆహ్వానించిన యేసు ప్రభు ఈరోజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని పిల్లలు అనబడిన వారి మనసుల్లో ఎంతమంది హృదయాలలో యేసు ప్రభుల వారు ఉన్నారు? ఎంతమంది జీవితాలు యేసయ్య కృపచేత నడిపించబడుతున్నవి? అంటున్నారు, ప్రభువా నీ చిత్తమే నెరవేరాలి నా కుటుంబంలో, నా జీవితంలో అంటున్నారు. కానీ నిజంగానే దేవుని చిత్తానికి మన జీవితంలో మనం ఎంత మట్టుకు స్థానాన్ని ఇస్తున్నాం? ఎంత మట్టుకు దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? ఎంత మట్టుకు మనం దేవుని కొరకు నిలబడుతున్నాం? మాటలు చాలా చెప్తున్నాం ప్రియులారా, కానీ దేవుని ప్రేమ ఈరోజు మన జీవితాల్లో ఏమైంది? దేవుని ప్రేమ ఈరోజు మన జీవితాల్లో బలహీనమై, ఎందుకో తెలుసా? దేవుడు నేరుగా మనకు శిక్షించట్లేదు కనుక. దేవుడు అంటే భయం లేదు. అన్నీ మనకు ఉన్నట్టే ఉంటాయి. భయం ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లోపల దాని శక్తి అంటే ఏమిటో మనం ఎరగకున్నాం. అందుకే అన్నాడు, లోపల దేవుని యొక్క శక్తిని ఎరగని వారు. ప్రియులారా, జాగ్రత్తగా మన దైనందిన జీవితాన్ని మనం కాపాడుకుందాం. ఎందుకంటే దేవుడు శ్రేష్టమైనది ప్రేమయ్య అని యేసు ప్రభుల వారు చెప్పారు. ఆ శ్రేష్టమైన ప్రేమను మనము కలిగి ఉండాలి. ఎవరైతే మనల్ని నమ్మి ఉంటారో, యేసు ప్రభు వారిని మనం నమ్మాం. ఆయన ఎప్పుడు మనల్ని ఎక్కడ తక్కువ చేయలేదు, మోసం చేయలేదు. క్రైస్తవుడు కలిగి ఉండకూడని ఖచ్చితంగా కలిగి ఉండకూడని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదే మోసం, నమ్మక ద్రోహం. ఈరోజు చాలా జరుగుతున్నవి. ఏమంటున్నారంటే, బయట సమాజంలో కూడా చూడండి, అక్కడ మీ వాళ్ళు ఇలాగ చేశారు, అలాగ చేశారు. అవును, ఎందుకు? దేవుని ప్రేమ అనేది నీ మనసులో కానీ ఎవరి మనసులోనైతే లేదో వారు ఒక అన్యుడిలాగానే ఉంటారు తప్ప దేవుని కుమారుడులాగా, దేవుని కుమార్తెలాగా వారు ఉండరు. కనుక ప్రియులారా, దేవుని ప్రేమ ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. లేకపోతే నీవు కూడా ఒక అన్యుడిలాగా తీర్పు తీర్చబడతావు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. విన్న వాక్యంను సైతాడెత్తుకపోకుండా నీరు కట్టి ఫలించండి. కొంత మట్టుకు మాత్రమే మేము వర్తమానాన్ని విన్నాం. నీ చిత్తమైతే సిరీస్ల వారిగా అనేక రోజులు మేము దీన్ని ధ్యానించుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. నిజంగానే మేము క్రీస్తు కలిగిన ప్రేమను కలిగి ఉండి నీలాగనే ఇతరుల కొరకు నిస్వార్థంగా బ్రతికే కృపను దయచేయండి ప్రభా. పావురం వల్ల నిష్కపటను, పాము వల్ల వివేకమును కలిగి బ్రతుకుటకు నువ్వు కృప చూపమని నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం ప్రభా. ఈ దినమంతా మా మీద నుంచి క్షేమముగా దాటిపోనిచ్చి మరొక దినము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన పరమ ప్రేమ, రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ పర్యంత వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైనగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును.
అపవాది కానిక్రియలకనంత కోటి నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.